దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబుల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నూతన సంవత్సరంలో నూతన ఆరంభములను గురించి ధ్యానిస్తూ ఉన్నాం. మరి క్రీస్తు ప్రభుల వారు ఆ నికోదేముతో పలికినటువంటి మాటలు, ఒకడు నూతనముగా జన్మిస్తేనే గాని, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అంటున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనములో నికోదేముతో క్రీస్తు ప్రభుల వారు పలికినటువంటి మాటలు. యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసు క్రీస్తు ప్రభుల వారు మరి నూతన జన్మను గురించి, క్రొత్తగా జన్మించడాన్ని గురించి మాట్లాడుతూ ఆయన ఈ విషయాలు తెలియజేస్తున్నాడు. క్రొత్తగా జన్మించడం అంటే ఏమిటి? ఇదిగో, క్రొత్తగా జన్మించడం అంటే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించడం. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయు నయ్యున్నది. మీరు క్రొత్తగా జన్మించవలెనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోట విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడు. హల్లెలూయా అని చెబుతూ యేసయ్య, ఇదిగో, ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి. ఒకడు శరీర మూలముగా జన్మించాడు. తల్లి గర్భములో నుండి ఉద్భవించినప్పుడు మనమందరము శరీరానుసారముగా మరి ఈ లోకంలో జన్మించాము. అయితే దేవుని రాజ్యములో ప్రవేశించడానికి అది సరిపోదు. ఒకడు నూతనముగా జన్మించాలి. మొట్టమొదటిగా దేవుని వాక్యము చేత, రెండవదిగా దేవుని ఆత్మ చేత నీవు నేను మరి నూతన పరచబడాలి. హల్లెలూయా. నూతన స్వభావాన్ని మనము ధరించుకోవాలి. నూతన వస్త్రములను మనం ధరించుకోవాలి. రక్షణ వస్త్రముల చేత మనలను మనము అలంకరించుకోవాలి. ఆ రక్షణ వస్త్రాలు కేవలము క్రీస్తు ప్రభుల వారు మాత్రమే మనకు అనుగ్రహించగలడు. హల్లెలూయా. అందుకే ఆయన అన్నాడు, ఇదిగో, నేను భూ సంబంధమైన సంగతులు మీతో చెప్తే మీరు నమ్మలేక ఉంటున్నారు. మరి నేను మీకు పరలోక సంబంధ విషయాలు చెబితే ఎలాగో మీరు నమ్ముతారు అంటూ ఆయన ఆత్మ సంబంధమైన విషయాలు, పరలోక సంబంధమైన విషయాలని మాట్లాడుతూ, ఇదిగో, మీరు భూ సంబంధులుగా ఉండకండి, శరీర సంబంధులుగా మీరు ఉండొద్దు, దేవుని సంబంధులుగా జీవించండి, క్రీస్తు సంబంధులుగా జీవించండి, ఆత్మ మూలముగా జన్మించండి. ఒకడు ఆత్మ మూలముగా జన్మించితేనే కానీ నీటి మూలముగాను ఆత్మ మూలముగాను. హల్లెలూయా. మరి మొట్టమొదటిగా నీటి మూలముగా అనగా దేవుని వాక్యము మూలమున ఏ విధంగా నీవు నేను జన్మించగలుగుతాం? నీవు నేను ఏ విధంగా దేవుని వాక్యము చేత మరి జన్మించబడతాం అనగా నూతన జన్మ అనుభవాన్ని పొందుకుంటాము అంటే, పిల్లరా, దేవుని వాక్యము సజీవమైనది, అది బలము కలిగినటువంటిది, రెండంచులు గల ఖడ్గము వంటిది. మరి అది కీళ్లను మూలుగును వేరు చేసేటటువంటిది, ఆత్మను శరీరమును వేరు చేసేటటువంటిది. హెబ్రీ పత్రిక
4వ అధ్యాయంలో మనం ఆ మాటలు చూడగలుగుతాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడుగా ఉండి ప్రాణమును ఆత్మను, హల్లెలూయా, శరీరమును ఆత్మను, ప్రాణమును ఆత్మను, కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తూ ఉన్నది. For the word of God is quick and powerful and sharper than any two-edged sword, piercing even to the dividing asunder of soul and spirit, and of the joints and marrow, and is a discerner of the thoughts and intents of the heart. మానవుని యొక్క హృదయాలోచనలను, మానవుని యొక్క మరి ఆత్మను, మనస్సును వేరు చేయగలిగినటువంటి శక్తి దేవుని వాక్యమునకు మాత్రమే ఉన్నది ప్రియులారా. అందుకే యేసు అన్నాడు, నేను మీతో పలికినటువంటి మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. హల్లెలూయా. దేవుని వాక్యము ద్వారా నీవు నేను దేవుని ఆత్మను పొందుకోగలుగుతాం. దేవుని వాక్యము సజీవమైనది, అది బలము కలిగినటువంటిది. మరి నీవు నేను ఆత్మ మూలముగా జన్మించడానికి మన హృదయాలను శుద్ధీకరించి మనలో ఉన్నటువంటి మలినమంతటిని కడిగివేసి మారు మనస్సులోనికి మనలను నడిపించి నూతన అనుభవంలోనికి, నూతన స్వభావంలోనికి మనలను మార్చేది దేవుని వాక్యము. హల్లెలూయా. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం నుంచి గమనిస్తే, ఆయన అనగా క్రీస్తు ప్రభుల వారు జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడిన గాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడిన దేవుని మహిమార్థమై క్రీస్తు ప్రభుల వారు ఈ కడవరి దినములలో మన కొరకు ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు. కాగా మీ విశ్వాసము, నిరీక్షణ దేవుని యందు ఉంచబడి ఉన్నది. అందుకే మన నిరీక్షణ క్రీస్తు ప్రభుల వారి యందు ఉంచబడి ఉన్నది. మన నిరీక్షణ దేవుని యందు ఉంచబడి ఉన్నది. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. హల్లెలూయా. కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారయ్యుండి ఒకరినొకడు హృదయపూర్వకముగా మిక్కటముగా ప్రేమించుడి. దేవుని వాక్యము చేత మన హృదయము శుద్ధీకరించబడుతుంది, మన హృదయము పవిత్రపరచబడుతుంది. దేవుని వాక్యము మరి అద్దము వంటిది. మనలో ఉన్నటువంటి పాపములన్నిటినీ మనకు తేటగా కనపరుస్తూ ఉంది. కనపరచడమే కాదు, మరి వాటన్నిటినీ కలువరి సిలువ చెంత క్రీస్తు ప్రభుల వారికి కలువరి సిలువకు మేకులతో దిగగొట్టేసి ఆ పాపపు స్వభావాన్ని అంతటిని వదిలిపెట్టి మరి దేవుని వాక్యానుసారమైన జీవితము, దేవుని చిత్తానుసారమైన జీవితాన్ని జీవించడానికి ఆ వాక్యము మన హృదయం అంతరంగంలోనికి చొచ్చుకొని పోయి మనలను శుద్ధీకరిస్తుంది, ఖండిస్తుంది, సరిచేస్తూ ఉంది. మరి ఆ వాక్యం ఎవరు? ఆ వాక్యము క్రీస్తు ప్రభుల వారే. హల్లెలూయా. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. హల్లెలూయా. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించెను. ఆయన
ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగయ్యుండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యను నివసించెను. మరి ఎంతమంది అయితే ఆ వాక్యాన్ని అంగీకరిస్తారో, తను ఎంతమంది అయితే అంగీకరించారో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు మనము మన తల్లిదండ్రులకు పిల్లలము, భౌతికంగా శరీరానుసారంగా మరి మనము మన తల్లిదండ్రులకు పిల్లలంగా బిడ్డలంగా పిలువబడుతున్నాం. కానీ ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నీవు అంగీకరిస్తావో, క్రీస్తు ప్రభుల వారిని నీ స్వంత రక్షకుడిగా అంగీకరిస్తావో, క్రీస్తు ప్రభుల వారు నా పాపముల నిమిత్తం కల్వరి శిలువలో మరణించి తన పరిశుద్ధ రక్తం చేత నా పాపములకు ప్రాయశ్చిత్తం అనుగ్రహించాడనేవి నీ హృదయంలో విశ్వసించి నీ నోటితో ఒప్పుకుంటావో, నీవు నూతన జన్మలోనికి నడిపించబడతావు. దేవుని పిల్లలగటానికి నీకు అధికారం ఇవ్వబడుతుంది. హల్లెలూయా. నీ పాపపు స్వభావం అంతటిని దేవుడు క్షమించి తీసివేసి నూతన మరి జన్మను నీకు అనుగ్రహిస్తున్నాడు. దేవుని పిల్లలగటానికి మరి యోగ్యతను దేవుడు తన కృప చేత అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి నా సహోదరుడా, నా సహోదరి, దేవుని వాక్యం చేత కడగబడదాం, దేవుని వాక్యము చేత శుద్ధీకరించబడదాం, దేవుని వాక్యము చేత మరి నింపబడదాం, నడిపించబడదాం. ఆ నూతన జన్మ అనుభవాన్ని పొందుకొని దేవుని పిల్లలంగా పిలబడదాం. లేదంటే నీవు నేను మరి సాతాను పిల్లలముగా ఈ లోకంలో ఉండిపోవడం దేవునికి ఇష్టం లేదు. అపవాది సంబంధులంగా ఈ లోకంలో జీవించడం దేవునికి ఇష్టం లేదు. శరీర సంబంధులంగా ఈ లోకంలో జీవించడం దేవునికి ఇష్టం లేదు. అందుకే దేవుడు తన ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారిని శరీరధారిగా ఈ లోక రక్షకుడిగా మన కొరకు పంపించి మరి శరీరానుసారులమైనటువంటి మనందరినీ తన పిల్లలుగా చేసుకోవడానికి, ఆత్మానుసారమైన జీవితాన్ని మనకు అనుగ్రహించడానికి, తన ఆత్మను మనకు అనుగ్రహించడానికి, నూతన జన్మను మనకు అనుగ్రహించడానికే దేవుడు తన ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారిని ఈ లోకంలోనికి పంపించాడు. క్రీస్తు ప్రభుల వారిని మన హృదయంలో చేర్చుకుందాం, దేవుని పిల్లలవుదాం. అతి కృప, అతి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రముల తండ్రి, అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంటి మట్టుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సింహాసనం యొద్ద ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు ఇచ్చిన తండ్రి మీకే స్తుతులు, స్తోత్రాలు. అవును మా ప్రభువా, మేము క్షయ బీజము నుండి కాక శాశ్వతముగు జీవము కలిగినటువంటి దేవుని వాక్య మూలముగా, ఆ వాక్యమయ్యున్న క్రీస్తు ప్రభుల వారి మూలముగా జన్మించిన వారమై దేవా మీ బిడ్డలముగా, మీ పిల్లలముగా మరి నూతన జన్మ అనుభవంలోనికి మేమందరం నడిపించబడి వాక్యానుసారమైన జీవితాన్ని మేము కలిగి ఉండటానికి, క్రీస్తు ప్రభుల వారిని మేము కలిగి ఉండి మీ చిత్తాన్ని నెరవేర్చే మనస్సు, హృదయం మాల ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాము. కనికరం గల మా తండ్రి, ఈ వర్తమానాలు వినిచిన మా ప్రియ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. కుటుంబంలో మీ సంతోషం, మీ సమాధానములు దయచేయండి ప్రభా. మీ యొక్క పరిశుద్ధాత్మ సన్నిధిని ప్రతి కుటుంబంలో కుమ్మరించండి దేవా. మీకు స్తోత్రాలు. మా యవ్వన బిడ్డల చుట్టూ దేవా మీ కనుదృష్టి ఉంచండి, మీ అగ్ని కంచె వేసి కాపలి ఉంచమని వేడుకుంటున్నాం దేవా. మీకు స్తోత్రం అయ్యా. మరి దేశ విదేశాల్లో
ఉద్యోగాల నిమిత్తం, చదువుల నిమిత్తమున మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నిటిని దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసే పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్.